అధికారులు పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలిస్తున్నారు. కాసేపట్లో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. పిఠాపురం, కుప్పం, పులివెందుల, మంగళగిరిపై ఈసీ స్పెషల్ ఫోకస్ చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఎన్నికల అధికారులు. అయితే ఈ ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం అనంతపురం నుండి మా ప్రతినిధి ప్రతిమ ధర్మరాజు అందిస్తారు. ప్రతిమ, చెప్పండి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు దాదాపు పూర్తిగా వచ్చాయి. మనం చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా 2024 ఏర్పాట్లను చాలా కట్టుదిట్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అధికారులు అయితేనేమి, పోలీసు యంత్రాంగం అయితేమి, కేంద్ర బలగాలు, అలాగే కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా అధిక పోలీసు యంత్రాంగాన్ని అనంతపురం జిల్లాలో డంప్ చేసినారు. అయితే మనం ఉమ్మడి అనంతపురం జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3807 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే 20,24,000 మంది పురుష ఓటర్లు ఉండగా 18,74,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే అనంతపురం జిల్లాలో మొత్తం కూడా ఈ పోలింగ్ కేంద్రాల్లో దాదాపు 700కు పైగా సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాళ్ళు వెబ్ కెమెరా సిస్టమ్ ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే నిన్న సాయంత్రం నుంచే ఎక్కడైతే ఎన్నికల ప్రచారము ఆగిపోయిందో నిన్నటి నుంచే అనంతపురం ఉమ్మడి 2 అనంతపురం జిల్లాల్లో కూడా 144 సెక్షన్ అలాగే 30 యాక్ట్ అమల్లో ఉంది. ఇక్కడ ముసలి వృద్ధులు అలాగే వికలాంగులు మరి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి ఓటర్లకు ఓటు సౌకర్యం కల్పించడానికి ప్రత్యేకంగా ఈ పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఓటు వేయడానికి వచ్చేటువంటి ఓటర్లకు కావాల్సినటువంటి మంచినీటి సౌకర్యము అలాగే షామియానాలను కూడా ఏర్పాటు చేశారు. ఇంకా ఈ రోజు ఎన్నికలకు సంబంధించి సామాగ్రిని తీసుకుపోవడానికి ఇక్కడ ఉండేటువంటి అధికార యంత్రాంగము వారికి కావాల్సినటువంటి ఈవీఎం కిట్లన్నింటినీ కూడా దాదాపుగా మంజూరు చేశారు. వాటిని తీసుకొని ఇక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ వారి ఎలక్షన్ బూతులకు వెళ్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. ఇక్కడ అనంతపురం జిల్లా ఎస్పీ అయితేనేమి, సత్యసాయి జిల్లా ఎస్పీ అయితేనేమి, మాధవరెడ్డి అయితేనేమి దగ్గరుండి ఇక్కడ పోలింగ్ ఏర్పాట్లను గట్టి బందోబస్తు మధ్య నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిమ, పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ సజావుగానే సాగుతుందా? దానికి సంబంధించి అంటే ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ఏ సమయానికల్లా చేరుకోబోతున్నారు? ఈ దాదాపుగా మనం చూసినట్లయితే పొద్దున్నుంచే ఇక్కడ ఈవీఎంల పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది. ఇప్పుడు కూడా ఈవీఎంల పంపిణీ కార్యక్రమం ఇక్కడ జిల్లా యంత్రాంగము సజావుగానే కొనసాగిస్తున్నారు. వీళ్ళు సాయంత్రం 5 గంటలకంతా కూడా ఇక్కడ నుంచి వెళ్లి వారు ఎక్కడైతే వాళ్ళకి ఏర్పాటు చేసిన డ్యూటీ వేయడం జరిగిందో అక్కడికల్లా వాళ్ళు చేరుకొని రేపు ఉదయం కరెక్ట్ గా 7 గంటలకల్లా పోలింగ్ ప్రారంభం కావాలని ఇక్కడ అధికారుల నుంచి అయితే స్ట్రిక్ట్ గా వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతిమ, అక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి ఏ ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా అధికారులు ఎన్నుకున్నారు? దానికి సంబంధించి ఏర్పాట్లు అవి కూడా ఏ విధంగా కొనసాగుతున్నాయి? మనం ఉమ్మడి అనంతపురం తీసుకున్నట్లయితే అనంతపురం జిల్లాలో తాడిపర్తి అలాగే రాప్తాడు మనం చూసినట్లయితే అనంతపురం జిల్లాలో సగం ఉంది. అలాగే సత్యసాయి జిల్లాలో కూడా ఉంది. అలాగే ధర్మవరంలో కూడా మనకి సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలను గుర్తించడం జరిగింది. కాబట్టి ఇది ఎప్పటి నుంచో అనంతపురం అనేది ఫ్యాక్షన్ కి సంబంధించినటువంటి ఏరియాగా మనం పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఎలాంటి సమస్యాత్మకమైనటువంటి చర్యలు జరగకుండా, తోపులాటలు గాని గొడవలు జరగకుండా రాప్తాడు, తాడిపర్తి, ధర్మవరము, హిందూపురం లాంటి ప్రదేశాల్లో కూడా ఈసారి గట్టి పోలీసు భద్రత ఏర్పాట్లు చేసి 144 సెక్షన్ 30 యాక్ట్ నిన్న సాయంత్రం నుంచే అధికార యంత్రాంగం ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతిమ సమస్యాత్మక ప్రాంతాలు అంటే పోలింగ్ కి సంబంధించి సమయాన్ని ఏమైనా కుదించడం ఏమైనా జరిగిందా, లేదంటే సాయంత్రం వరకు కొనసాగుతుందా? లేదు, మామూలుగానే 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ సజావుగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా సమస్యాత్మక ప్రాంతాల్లో సమయాన్ని కుదించడం ఏమీ జరగలేదు. కాకపోతే ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కెమెరా ద్వారా అక్కడ పోలింగ్ జరిగేటువంటి ఏర్పాట్లు అధికారులు చేశారు. అంతేకాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల కంటే ఇక్కడ ఎక్కువ పోలీసు యంత్రాంగాన్ని మోహరించడం జరిగింది. ప్రతిమ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణ మార్పులకు సంబంధించి అయితే అకాల వర్షాలు కానీ లేదంటే అధిక ఉష్ణోగ్రతలు కానీ వీటికి సంబంధించి అంటే వచ్చే ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఎటువంటి భద్రత చర్యలు తీసుకున్నారు? అవును, కరెక్ట్. ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే గత 3 రోజులుగా అనంతపురం జిల్లాలో అక్కడక్కడ కూడా వర్షపాతం నమోదైనటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే ఈ విధంగా స్కూల్స్ లో కాకుండా బయట ఆవరణంలో ఎక్కడైనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లయితే అక్కడ వాళ్ళు ఒకవేళ వర్షం వచ్చినట్లయితే దానికి సంబంధించినటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని నిన్న కలెక్టర్ గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అలాగే ఎండలకు సంబంధించి ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో వాళ్ళకి కంపల్సరీగా మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి. అలాగే ఏదైనా ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా వచ్చిపోతే దగ్గరలోనే ఒక డాక్టర్ ని కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. రైట్ ప్రతిమ, థ్యాంక్ యూ. ఎన్నికల